హలో అండి, బాగున్నారా? ఈరోజు 555 చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా చికెన్ టెండర్స్ని సన్నగా స్ట్రిప్స్లా కట్ చేసుకుని దాన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లవర్ మైదా పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని ఒక్క నిమ్మ చెక్కని రసం తీసుకుని అందులో వేసుకుని, అలాగే ఒక కోడిగుడ్డును కూడా వేసుకుని మంచిగా దాన్ని బాగా కలుపుకోవాలి. అన్ని పీసెస్కి ఇప్పుడు వేసుకున్న స్టఫ్ అంతా దానికి కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకుని ఈలోగా కొంచెం గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అవి కూడా సన్నగా తురుముకుని లేదంటే సన్నగా చాప్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని అది కొంచెం మీడియం హాట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్క స్ట్రిప్ని తీసుకుని అందులో ఆయిల్లో డ్రాప్ చేసి దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. అది మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ ఎందుకు చేయాలంటే ముక్క ఉడుకుతుంది, అలాగే ఆ పైన కోటింగ్ కూడా క్రిస్పీగా అవుతుందన్నమాట. సో అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాన్ని చక్కగా డ్రైన్ చేసుకుని దాన్ని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకుని ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం, లేదంటే ఒక వాక్ తీసుకుందాం. వాక్ లేని వాళ్ళు ప్యాన్ తీసుకోండి, ప్యాన్ వద్దు అనుకుంటే వాక్ తీసుకోండి. వాక్ పెట్టుకుని దాన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ సెసమి ఆయిల్ వేసుకున్నాను, నువ్వుల నూనె, ఎందుకంటే ఇలాంటి డిషెస్కి అది బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో వాక్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ సెసమి ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ గార్లిక్, 3 టేబుల్ స్పూన్ జింజర్, ఒక 2 టేబుల్ స్పూన్ కరివేపాకు, అలాగే ఓ 2 ఎండుమిర్చీలు తీసుకుని దాన్ని ఆ నూనెలో వేసుకుని కొద్దిగా ఫ్రై చేశాను. అలా ఫ్రై అయ్యాక ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పుని, క్యాజూ నట్స్ని తీసుకుని అందులో వేసుకుని అన్నీ కూడా అలా లైట్ బ్రౌన్ వచ్చేటట్టు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ని, అలాగే కొంచెము మనం సాల్ట్, అలాగే కొంచెము నేనేం చేశానంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. కొద్దిగా కలర్ బయటకు మంచిగా కనిపిస్తుంది కాబట్టి. అలాగే కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకుని దాన్ని చక్కగా కలుపుకుని, నా దగ్గర చిల్లీ సాస్ ఉందన్నమాట. యాక్చువల్గా కొంతమంది షెజ్వాన్ సాస్ వేసుకుంటారు, కొంతమంది చిల్లీ సాస్ వేసుకుంటారు. నేనైతే చిల్లీ సాస్ వేసాను, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం కాబట్టి. ఒక హాఫ్ కప్ బీటెడ్ యోగర్ట్ని, మంచిగా పల్చగా కలుపుకున్నటువంటి యోగర్ట్ని వేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా మిక్స్ చేయాలి, లేదంటే అవి ఇరిగిపోతుంది అన్నమాట. మిక్స్ చేసుకుని అది బాయిల్ రాకముందే ఈ ఫ్రైడ్ చికెన్ని అందులో వేసుకుని దాన్ని మంచిగా టాస్ చేసి బాగా అదంతా దానికి పట్టేటట్టు టాస్ చేసుకుని అదంతా కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచుకుని ఇప్పుడు ప్లేట్లో తీసుకుని హ్యాపీగా కుమ్మేయండి. ఎంత యమ్మీగా టేస్టీగా ఆ జింజర్, గార్లిక్, ఆ పచ్చిమిర్చి అంతా నోటికి తగులుకుంటూ తింటుంటే ఆహా ఎంత బాగుందో. ప్లీజ్ ట్రై అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.